శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటని చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. కలహారంభము నీటి గుట్టున పుట్టు గూట, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, కుటుంబంలో భార్యాభర్తల గొడవలు ఒకరికి ఒకరు మాట్లాడుకోరు. అందువలన ఎంతో సమయాన్ని వాళ్ళు వృధా చేసుకుంటారు. అందుకే చాలామంది జీవితాల్లో సంతోషం అన్నటువంటిది కుటుంబంలో కనపడదు ప్రియులారా. సంఘాల్లో కూడా గొడవలు వచ్చినట్లయితే కనుక ఆ సంఘం ద్వారా జరగవలసినటువంటి దేవుని యొక్క పనులు ఆగిపోతాయి. గొడవలు అన్నటువంటివి ప్రేమకు వ్యతిరేకమైనటువంటిది ప్రియులారా. ప్రేమ జగడాలను కల్పించకుండా, దోషాలను కనిపించకుండా చేస్తుంది. ఈరోజు అనేకమైన కుటుంబాల్లో జగడాలు వస్తున్నాయంటే కారణం గొడవలు చేసే ఫిర్యాదులే కదా. విదేశాల్లో గొడవలు ఇంకా అత్యధికంగా ఉండటం ద్వారా అక్కడ అధికంగా విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వారి విడాకులకు కారణం ఏంటి? గొడవలే కదా కారణం. విడాకుల సమస్యల పరిష్కారం అయిందా ప్రియులారా? ఎంతమంది సంతోషంగా జీవిస్తున్నారు విడాకులు తీసుకున్న వాళ్ళు? సమస్యలు అధికమవుతుంటాయి కానీ వారు అనుకున్న జీవితాన్ని వారు జీవించలేకపోతూ మానసికంగా కృంగిపోయినటువంటి వారు లేరంటారా? కోకోళ్ళగా ఉంటున్నారు. ఎందుకంటే జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేది, జీవితాన్ని అర్ధాంతరంగా ఆపదలో పడేసేది ఈ గొడవలే ప్రియులారా. కాబట్టి వారి జీవితంలో తృప్తి అన్నటువంటిది ఉండదు, సమాధానము అన్నటువంటిది ఉండదు. జీవితంలో అన్నీ కోల్పోయిన వారుగా కనబడుతూ ఉంటున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రాముఖ్యమైన విషయం జీవితంలో చెప్తాను పిల్లలు, గమనించండి. అభివృద్ధి పొందుకుపోవడానికి కారణం ఏంటంటే ఇదే గొడవలు. కుటుంబంలో అత్యధికమైన ఆశీర్వాదాలు కోల్పోవడానికి కారణం కూడా ఈ గొడవలే. ఈ కుటుంబ పరిస్థితిని సరిగా లేనట్లయితే తప్పకుండా అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. అందుని బట్టి ఎంతో సమయం వృధా అవుతుంది. కుటుంబం అంతా కూడా చెల్లాచెదరం అయిపోతుంది పిల్లలారా. ఏ విధమైన గొడవలు మనము కలిగి ఉండకూడదు. నాకు తెలిసిన ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చిన్న గొడవ పడ్డారు. ఆ గొడవ పెద్దగా మారిపోయింది. వాళ్ళు కోర్టు దాకా వెళ్ళారు. కోర్టు వాయిదాల మీద వాయిదాలు తీసుకోవడం ద్వారా వారికి ఉన్న డబ్బంతా కూడా ఖర్చు చేసుకున్నారు. అవతల వాడు కూడా డబ్బు బాగా ఖర్చు చేసుకున్నారు. ఈ విధంగా 10 సంవత్సరాలు గడిచిపోయింది. ధనమంతా కూడా వారి దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఖర్చు చేసుకొని కోర్టు చుట్టూ తిరిగారు. కానీ వారికి జీవితంలో ఏది కూడా సమాధానం పొందుకోలేకపోయారు. చివరికి ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వారి దగ్గర ధనం ఏమీ లేదు. ధనమంతా కూడా కోర్టుకే తిరిగి వ్యర్థం చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు చదువుకున్న వేద గ్రంథంలో ద్వారా వివాదము కాక మునిపే దాన్ని విడిచిపెట్టు అన్నటువంటిది మన జీవితంలో కలిగి ఉండాలి. మనం గొడవలు జరగకూడదు, గొడవలు పడకూడదు. అది దేవుని చిత్తం కాదు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా జీవితంలో ఏ విధంగా గొడవలు పడుతున్నారో తెలియదు కానీ గొడవలు పడే అపవాదిని నజరుని యేసయ్య నామములో ఖండిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా ఉండటకు సహాయం చేస్తానని శ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థన. మా రక్షకుడు యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.